ఎవరు ఎక్కడ అడగని ప్రింట్ అవుతుంది, అడగనుగా ప్రింట్ తీసుకురావడానికి వాటాల ప్రకారం వాటాలు వస్తాయి, అడిషనల్గా ఎట్లా వస్తాయి ఇదే కానీ అది ఎట్లా అట్లా రావు. ఏ రాష్ట్రమైనా ఇప్పుడు ఆయన సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కాలో లేకపోతే ఆదిలాబాద్ కానీ ఎట్లా ఇస్తున్నాడు ఆయన, అన్ని జిల్లాలకు ఎట్లా ఇస్తున్నాడు ఆయన ఎట్లా ఇస్తాడు. ఈరోజు ఎక్కడ లేని విధంగా రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయించిన ఆయన ముఖ్యమంత్రి కూడా లేడు, ఆయన అడగ కూడా అడగాలి, ఆయన తెలియదు కూడా. రీజనల్ రింగ్ రోడ్డు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చాం ప్రధానమంత్రి గారు నొప్పించి. మరి ఈయన ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి, ఆయనే కదా. ఆయన పోయాడు ఈరోజు కేటీఆర్ లేకపోతే హరీష్ రావు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు పోలీసులను పెట్టి ముళ్ళ కంచె చేసి ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎత్తుకపోతూ ఉంటే ఫామ్ హౌస్లో అనుకున్న ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు. ఈరోజు తప్పకుండా దీన్ని సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి. దానికి సంబంధించిన వివరాలు మీకన్నా చెప్పాలి కదా పత్రిక వాళ్లకు, ఇన్ని నీళ్ళు ఎత్తుకపోయారనేది రాష్ట్ర ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరు చేయాలయ్యా, ఎవరు చేయాలి, ఎవరు హోంమంత్రి ఇక్కడ, ఎవరు ముఖ్యమంత్రి? మేము పదే పదే చెప్తున్నాం మీ చేత కాదు సిబిఐకి ఇవ్వండి అని. మేము హైకోర్టుకి వెళ్ళి కేసు వేసాం, పార్టీ తరఫున వేసాం, బీజేపీ తరఫున రాష్ట్ర హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని అడిగాము. ఆయన ఇవ్వమని చెప్పి వాళ్ళే దర్యాప్తు చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ ఆయన, స్పెషల్ సెట్ పెట్టింది ఆయన, దర్యాప్తు చేయాల్సింది ఆయన. మేము అడ్డుకుంటున్నాము, మేము ఏం చేయలేకపోతున్నాం. ఈ ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు గారు కానీ శ్రావణ్ రావు గారిని ఎవరు ప్రభుత్వంలో ఇతర దేశాలకు వెళ్ళారు, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పోయారు కదా. ఈరోజు విదేశాల నుంచి తీసుకురావాలంటే ఎట్లా తీసుకొస్తారు? ఆయన ఉన్నాడు కదా బండి సంజయ్ గారిని, ఆయన కేంద్ర మంత్రి అనేది తెలియకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని వివరాలు తెలుసుకోవచ్చు అన్నాడు కదా. ఈయన కూడా తెలుసుకోవాలి కదా. విదేశాల నుంచి తేవాలంటే ఎవరైనా వ్యక్తులను ఎట్లా తేవాలో ఈయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ను అడ్వకేట్ అడుగునే చెప్తాడు ముఖ్యమంత్రి. అది కూడా అడగడు ఆయన. తేలేదు కేంద్ర ప్రభుత్వం, తేలేదు అంటే దానికి నియమ నిబంధనలు ఉంటాయి. ఇతర దేశాల నుంచి అమెరికా నుంచి తేవాలంటే ఎంత కష్టమో 1996లో బాంబేలో జరిగినటువంటి బాంబు పేలుళ్ల కేసులో 99లో జరిగినటువంటి కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎంత పోరాటం చేస్తే అనేక సంవత్సరాల తర్వాత అమెరికా కోర్టు అనుమతి ఇచ్చింది ఇప్పుడు భారతదేశం తీసుకురావడం కోసం. కాబట్టి అది ఏది తెలుసుకోకుండా మోడీ గారు ఏమైనా విమానాలు పోయి ఎక్కడో చూసుకొని అని తీసుకొని విమానాలు వేసుకొని వస్తాడా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దుందుడుకు విధానంతో అవగాహన లేకుండా, పరిపాలన అవగాహన లేకుండా తెలంగాణ ఇంకా నష్టపోయింది. ఇంకా ఈ రకమైనటువంటి మాటలతో ఇంకా నవలోపాలు చేయకూడదు. మేము చెప్తున్నాం కదా, ఖచ్చితంగా సిబిఐకి ఇస్తే దాన్ని తేల్చేసే బాధ్యత మాది. ఏం చెప్పాడు? శ్రీకాళహస్తి సిబిఐ దర్యాప్తు చేయాలని ఉత్తరం రాశారు కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద దర్యాప్తు జరపాలని ప్రాజెక్టు మీద వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ఔటర్ రింగ్ రోడ్డు సిబిఐ దర్యాప్తు జరపాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ మీద అధికారంలోకి వచ్చిన మాట మార్చారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ మీద సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ఈరోజు భూముల కుంభకోణం మీద దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ మీద మేడిగడ్డ మీద కూడా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. కాబట్టి అధికారంలో ఆయన ఉండి, ముఖ్యమంత్రి ఆయన ఉండి, ఆయన చేయగాక వైఫల్యం చెంది జైల్లో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా బెయిల్ తీసుకొని బయటకు వస్తూ ఉంటే నోరెల్లబెట్టి చూస్తూ బీజేపీ మీద విమర్శిస్తాడు. ఎవరైతే కొంతమందిని అరెస్ట్ చేశారో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, జడ్జీల మీద దర్యాప్తు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, పారిశ్రామికవేత్తల ఫోన్ ట్యాప్ జరిగింది, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ జరిగింది, మీడియా అధినేతలు తెలంగాణలో ఉన్నటువంటి మీడియా అధినేతల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది.
సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, భార్యాభర్తల మధ్యలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇందులో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని చెప్పి కూడా అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పారు. కోర్టులో మీరు పెట్టారు ఇవన్నీ కూడా. మరి ఎందుకు బెయిల్ వస్తుంది వాళ్ళకు? ఎవరు చేశారో, ఎవరు ఆదేశాలతో చేశారో కూడా చెప్పారు. అయినా కూడా మీరు చేతులు ఎత్తేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వము విదేశాల నుంచి తీసుకురావడం లేదు అని చిన్నపిల్లలాగా మాట్లాడితే దీనికి జవాబు ఏమని చెప్పాలి? ఏ రకంగా చెప్పాలి? మీరు చేతనైతే దర్యాప్తు చేసి దోషులను శిక్షించండి, లేకపోతే సిబిఐకి ఇస్తే సిబిఐ చేస్తుంది. అది రేవంత్ రెడ్డి చెప్పాలి, నేను కాదు కదా. రేవంత్ రెడ్డి చెప్పాలా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన దగ్గర పోలీసు వ్యవస్థ ఉంది, ఆయన సిట్టు దర్యాప్తు జరుగుతుంది. నేను సిబిఐ దర్యాప్తు చేస్తే నా ఫోన్ ట్యాపింగ్ అయిందా అని నేను చెప్తా. మేము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను. నిన్న నేను ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ఈ విషయం నా దృష్టికి వచ్చింది. మొన్న నా దృష్టికి రైతులు చేస్తే వెంటనే నేను అక్కడి నుంచే నడ్డగారితో మాట్లాడాను, అధికారులతో మాట్లాడాను. చెప్పి ఇంకా ఎంత కావాలన్నా పంపడానికి సిద్ధంగా ఉన్నామని 22, 23, 24 ఈ రకంగా ఫస్ట్ ఫేజ్లో 40,000 టన్నులు, 23, 24లో 48,000 టన్నుల యూరియా ట్రాన్స్పోర్ట్లో పంపడం జరుగుతూ ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము. మేము ఈ రాష్ట్రాన్ని పంపిస్తాము. దీన్ని సక్రమంగా అన్ని జిల్లాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాల రైతులకు అందుబాటులో పంపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం పంపించాలని కోరుతా ఉంది.